ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పవన్ ను చంపేస్తానంటూ ఆగంతకుడు 2 సార్లు ఫోన్ చేశాడు. పవన్ పై అభ్యంతరకర భాషతో మెసేజ్లు పంపించాడు. బెదిరింపు కాల్స్, మెసేజ్లను సిబ్బంది పవన్ దృష్టికి తీసుకెళ్లారు. బెదిరింపు కాల్స్ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు పవన్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్స్ పై డీజీపీతో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. 2 సార్లు ఆగంతకుడు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు అనితకు డీజీపీ తెలిపారు. అయితే నంబర్ను వెంటనే ట్రేస్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి డీజీపీని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల పట్ల ఈ విధమైన చర్యలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని అనిత స్పష్టం చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కు ఏకంగా బెదిరింపు కాల్ రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి హోంమంత్రి అనిత కూడా డీజీపీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయటం, అసభ్య పదజాలంతో సందేశాలు పంపటం అనేది చర్చనీయాంశంగా మారింది. బెదిరింపు కాల్స్, సందేశాలు వచ్చిన అంశాన్ని అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావటం వల్ల అటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. డీజీపీ, హోంమంత్రి కూడా దీనిపైన మాట్లాడారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు. పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావటం పట్ల హోంమంత్రి అనిత కూడా వెంటనే స్పందించారు. డీజీపీతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పేషీకి 2 సార్లు ఫోన్ కాల్స్ రావటం, అసభ్య పదజాలంతో మాట్లాడటం పట్ల తీవ్రంగా దీన్ని ప్రభుత్వం తీసుకుంది. దీనికి వచ్చినటువంటి ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి అంశాన్ని ట్రేస్ చేసే పనిలో పోలీస్ యంత్రాంగం, అదే విధంగా ఈ సైబర్ సెక్యూరిటీ యంత్రాంగం అంతా కూడా అదే పనిలో ఉంది. మొత్తం మీద ప్రజా ప్రతినిధుల పట్ల ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మంత్రి కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీని వెనక ఎవరున్నారు, ఎందుకు బెదిరింపు కాల్స్ రావాల్సి వచ్చింది, పవన్ కళ్యాణ్ పేషీకి ఎందుకు అసభ్య పదజాలంతో మాట్లాడాల్సి వచ్చిందనే దిశగా పోలీసులు ఇప్పటికే విచారణకి ఆదేశించారు. డీజీపీ, హోంమంత్రి కూడా దీనిపైన మాట్లాడారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరున్నా దీని వెనక పూర్తిగా వారి పట్ల కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి హోంమంత్రి కూడా స్పష్టం చేశారు. జయరాజ్, అయితే ట్రేసింగ్ కి సంబంధించి, ఫోన్ ట్రేసింగ్ కి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇచ్చారా పోలీసులు? దానికి సంబంధించి విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? దీనికి సంబంధించి పోలీసులు దీనికి విషయం తెలిసిన మరుక్షణం నుంచి కూడా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. వచ్చిన ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ నంబర్ నుంచి వచ్చింది, ఎవరు చేశారనే దిశగా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక టీం దీనిపైన పనిచేస్తుంది. దీనికి సంబంధించి అధికారికంగా అయితే ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి ప్రకటనలు రానప్పటికీ కూడా దీని పట్ల ప్రభుత్వం మొత్తం దీనికి సంబంధించి యంత్రాంగం అంతా కూడా, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి